అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హెచ్సియులో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. 400 ఎకరాల పైన ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు వ్యక్తమవుతున్నాయి. 400 ఎకరాలని కాపాడాలంటూ నిరసన గలం వ్యక్తం చేస్తున్నారు హెచ్సి విద్యార్థులు. వారికి చాలా పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తోంది. అయితే విద్యార్థుల ఆందోళనలకు అక్కడ టాలీవుడ్ పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తోంది. టాలీవుడ్ నుంచి కూడా సపోర్ట్ పెరుగుతోంది. సీఎం రేవంత్ కు రేణు దేశాయ్, రష్మి ఇప్పటికే విజ్ఞప్తి చేయగా 400 ఎకరాలు ఉన్నటువంటి ప్రకృతిని, నెమళ్ళు, జింకలను రక్షించాలని కూడా వినతి ఇస్తున్నారు. హెచ్సి విద్యార్థుల నిరసనకి మద్దతుగా తెలుపుతున్నారు. ప్రతిపక్షాలు కూడా 400 ఎకరాలు ప్రభుత్వానిదేనంటూ జేసీబీలతో క్లీన్ చేస్తోంది గవర్నమెంట్. ఒకసారి అక్కడ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. Namaskaram. This is a public, heartfelt request to our Honorable Chief Minister Revanth Reddy Garu. నాకు 2 days క్రితం ఆ హెచ్యు గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను. నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. ఇఫ్ యూ క్యాన్. మన దగ్గర ఇంకా చాలా, ఐ థింక్ వీ హ్యావ్ thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్, డెవలప్మెంట్ ఈస్ నెసెసరీ. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్డ్ సిటీస్. బట్ ఆ 400 acres కాకుండా, బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ ట్రీస్ సార్, వీ నీడ్ అవర్ ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియో బయట పోస్ట్ అయిన తర్వాత ఐ మే గెట్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాష్. కానీ ఈ వీడియో వచ్చి ఎలాంటి పొలిటికల్ థాట్ ప్రాసెస్ కానీ, మన ఏపీ తెలంగాణలో కానీ, మన కంట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్కి విరుద్ధంగా కానీ నేను పోస్ట్ చేయట్లేదు. హెచ్సియులో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. అండ్ అందరూ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ హెచ్సియు అనే పోస్టులు కూడా పెడుతున్నారు. డెఫినెట్గా నేను ఇప్పుడు కంఫర్టబుల్గా నా అపార్ట్మెంట్ నుంచి కూర్చొని వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. కానీ నాకు కూడా తెలుసు ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని ట్రీస్ కానీ, ఎన్ని యానిమల్స్ని కానీ చంపడం జరుగుంటుంది, లేకపోతే ఎన్ని ట్రీస్ కట్ చేయడం జరుగుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు సిట్ అండ్ మేక్ దిస్ వీడియో అండ్ టాక్ అబౌట్ what is right and what is wrong. But as a layman, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్గా దాని ఆస్పెక్ట్ ఏముంది, నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్ రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత, ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్,
And our birds and peacocks e kakunta, there are many more deers and other species which have been habitating there. Maybe this is our chance to redeem ourselves. Peak summers are coming in, and ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని ఆ పశువుల్ని వాళ్ళ ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ అండ్ యు ఆర్ అవర్ ఓన్లీ ఆప్షన్ టు రీహాబిలిటేట్ దోస్ యానిమల్స్. సో ప్లీజ్ ఆ పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డెసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ హోప్ మెనీ వాయిసెస్ జాయిన్. అండ్ ఏదో రకంగా ఈ విషయం, ఈ మ్యాటర్ మా గవర్నమెంట్కి తెలుస్తుంది. అండ్ తెలిసి వాళ్ళు ఈ పక్షుల్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాటిని రీహాబిలిటేట్ చేసి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మూవ్ చేస్తారు అనేది కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ లెట్స్ హోప్. మొత్తం 400 ఎకరాలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఉద్రిక్తత పరిస్థితి, టాలీవుడ్ నుంచి చాలా సపోర్ట్ దొరుకుతోంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన గతంలో అంటే 2 రోజుల క్రితం కొంతమంది విద్యార్థులు అక్కడ ఆందోళన చేపడుతుంటే పోలీసులు వారిని గొరగొర ఈడ్చుకొని వచ్చి అరెస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది. ఒకగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున వారం రోజులు కావస్తున్న ఉద్యమాన్ని మాత్రం విరమించలేదు విద్యార్థులు. సో ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, ఏంటి హెచ్సియు దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ఎటు చూసినా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తుంది అందరు కూడా. సో కానీ ప్రభుత్వం మాత్రం చాలా కరాఖండిగా కరాకచ్చిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి ఉద్యమాన్ని మేము ఒప్పుకోము, ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుందని ఒక అంచనాతో అయితే ప్రభుత్వం ఉంది. సో తాజాగా ఈరోజు ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి వివాదం అనేది కొనసాగుతుంది. గత వారం రోజుల నుంచి అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూనే ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెచ్సియు విద్యార్థులు తమ నిరసన తెలుపుతున్నారు. వీరికి మద్దతుగా ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. అనంతరం ఒకవైపు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ప్రతిపక్షాలు కూడా వారికి మద్దతు తెలిపాయి. వాళ్ళ సంఘీభావంగా హెచ్సియు దగ్గరికి వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. మొత్తం ఇదంతా ఒక్కటైతే నిన్న దీనిపైన టాలీవుడ్ కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ప్రముఖులు సైతం దీని గురించి స్పందిస్తున్నారు. అటు రేణుదేశాయ్ కావచ్చు, యాంకర్ రష్మి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్న ప్రస్తుతం భావి తరాలకు దీనికి సంబంధించి పర్యావరణాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా దీన్ని 400 ఎకరాలను ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ఏరియాగా మార్చొద్దు, దీన్ని డెవలప్మెంట్ చేయొద్దు, దీన్ని అడవిలాగానే ఉంచాలి, లేకుంటే కాంక్రీట్ జంగిల్ లాగా మారే అవకాశం ఉంది. దీనిపైన దృష్టి పెట్టాలి. మన కోసం కాకపోయినా మన ముందు తరాల కోసమైనా దీన్ని కాపాడాలంటే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి అటు టాలీవుడ్ నుంచి ప్రముఖులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు నిరంతరంగా ఒకవైపు వివిధ రకాలుగా నిరసన తెలుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ఈ 400 ఎకరాల భూమి అనేది ఒకవైపు సుప్రీంకోర్టు ద్వారా ఇది ప్రభుత్వంగానే చేర్చి మేము అక్కడ పోరాడి తెచ్చుకున్న ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమినే దీనికి హెచ్సియుకి ఎలాంటి సంబంధం లేదంటే ఒకవైపు ప్రభుత్వం నుంచి వార్నలు వినిపిస్తున్నప్పటికీ విద్యార్థులు మాత్రం ఏ మాత్రం దీనికి ఒకే చెప్పని పరిస్థితి. దీనిపై మేము ఖచ్చితంగా పోరాడతాము, ఇది మా భూమి అంటే కూడా ఒకవైపు మొత్తం రెండు వార్నలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే జేసీబీలతో అక్కడ ఉన్నటువంటి నేలను కలుపు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఆ క్లాస్ వరకు పూర్తయ్యేటట్లు ప్రస్తుతం సమాచారం అందుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రభుత్వం దీనిపైన నిర్ణయం ఎంతో తీసుకునే వరకు మేము నిరంతరంగా పోరాడతామంటూ అక్కడ ఉన్న విద్యార్థులు ఒకవైపు అటు క్లాసులను కావచ్చు వాటిని బహిష్కరించి గేట్ బయట వాళ్ళు నినాదాలు కావచ్చు నిరసనలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ కూడా ఒకవైపు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు అక్కడికి రాకుండా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంతో పాటు సోషల్ మీడియాలో సైతం సేవ్ హెచ్సియు అంటూ కూడా మనకు చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక ఉద్యమంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఎక్కడికక్కడ ర్యాలీలు కావచ్చు, నిరసనలు కావచ్చు, మొత్తం అటు పర్యావరణవేత్తలు కావచ్చు వీళ్ళందరూ ఖచ్చితంగా 400 ఎకరాలను కాపాడాలంటూ పెద్ద ఎత్తున మొత్తం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్మెంట్ చేస్తాము అంటూ కూడా ఒకవైపు
ప్రభుత్వం దీనిపైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయం ఎంత తీసుకోమంటే ఒకవైపు డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న విద్యార్థులు సైతం ఇప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఇందులోనే చదువుకున్నారు. ఆయన కూడా దీనికి మా సమస్యలు ఏంటో తెలుసు, ఇది ఏ విధంగా నష్టపోతామో తెలుసు విద్యార్థి అయినప్పటికీ వాళ్ళు కూడా ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా మొత్తం ఒకవైపు విద్యార్థులు మాత్రం నిరంతరంగా అక్కడ నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హెచ్సియుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే జేసీబీలతో నిరంతరంగా వరకు కూడా చదువు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద విద్యార్థులు ముందు ఇంకా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామంటే ఒకవైపు ఇప్పటికే హైకోర్టులో కూడా పిలివేశారు. అది ఈ రోజు విచారణ జరగనుంది. మొత్తం మీద ఒక ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఒకవైపు అటు ప్రభుత్వం తగ్గడం లేదు, ఇటు విద్యార్థులు తగ్గడం లేదు. సో ఏ విధంగా ముందుకు వెళ్తుందని కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠ అయితే మారింది. మొత్తం మీద ఈ రోజు మధ్యాహ్నంలో దీనికి సంబంధించిన బిల్లు కూడా విచారణ అయితే జరగనున్నది. మొత్తం మీద అక్కడ విద్యార్థులు నిరంతరంగా ప్రస్తుతం ఎస్సీయూ దగ్గర నిరంతరంగా ర్యాలీలు కావచ్చు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళకి మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తున్నారు. రైట్ శిల్ప, సో 400 ఎకరాల ప్రభుత్వ భూమి అంటూ ఇటు ప్రభుత్వం చెప్తోంది, కానీ 400 ఎకరాల అటవీ భూమి అంటూ అటు హెచ్సి విద్యార్థులు చెప్తున్నారు. ఈ యొక్క ఘర్షణ వారం రోజులుగా కొనసాగుతుంది, ఇంకా ఉధృతమయ్యే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇంకా ఇప్పటికే ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమంగా కూడా మారే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ 400 ఎకరాల భూమి పైన అటు అనేక పక్షాల నుంచి కూడా సోషల్ వేదికగా కూడా ఒక ఉద్యమం కొనసాగుతూనే ఉంది. దానికి కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తోంది. సో ఈ భూమిపైన ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి హక్కు లేదు, ఇది ప్రభుత్వ భూమి అంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది హైదరాబాద్ నగరానికి ఒక వరప్రదాయినిగా మారింది. ఇక్కడ కొంత ఊపిరి పీల్చుకోవడానికి అవకాశంగా ఉంది అని చెప్పి అక్కడ జీవరాశులు ఉన్నాయి, అనేక రకాల జంతువులు ఉన్నాయి, అక్కడ వృక్షాలు కూడా ఉన్నాయి. వీటిని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ ఒక ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున మద్దతు కూడా వస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎక్కడ వరకు వెళ్తుంది అనేది. సో ఈ 400 ఎకరాల భూమి పైన ప్రభుత్వం పట్టుబదలకుండా పెద్ద ఎత్తున ఎట్లాగైనా కూడా అభివృద్ధి చేస్తామంటూ పట్టుబడుతోన్న నేపథ్యంలో మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.